హనుమంతుని గుడి లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు అన్నట్టుగా తిరిగి మరొకసారి ఇందిరమ్మ రాజ్యం ప్రారంభమైంది. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ఇండ్లు గూడు నిర్మించాలనే కాంగ్రెస్ తలంపుతోటి తిరిగి 10 సంవత్సరాల మేకపిల్లల కోడిపిల్లల అల్లుడి కళ నెరవేరక ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ కూడా కనీస గూడు సౌకర్యాన్ని కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకంగా ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ఈ రోజు నుంచి ప్రారంభించింది. అదేవిధంగా రైతులకు అండగా ఉండడానికి ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా రైతు భరోసా పేరు మీద ఎకరానికి 12 ఎకరాలు ఎటువంటి నియమ నిబంధనలు కానీ ఏరియా పరిమితి కానీ లేవు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూమి లేని ఉపాధి హామీ కూలీలకు 20 రోజులు ఉపాధి హామీ పనిచేస్తే చాలు అర్హత, సంవత్సరానికి 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రారంభించింది అని చెప్పడానికి గర్వంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పేదలకు అండగా ఉండి గ్రామాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇంట్లో కొత్త సంతతి వచ్చినా, ఈ బిడ్డ ఆ ఇంటి కోడలైనా, లేదా మార్పులు చేర్పులు కుటుంబం పెద్దదై వేరుపడ్డా రేషన్ కార్డులు రాక 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామంగా ప్రారంభం చేసినాం. ఈ ప్రక్రియ రాని వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళందరూ ఎటువంటి నిరాశ పడకుండా, ప్రతిపక్షాలు ఎన్ని అంశాల మీద రెచ్చగొట్టినా, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసినా ఏది విశ్వసించొద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ, అటువంటి దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సైనికులు ప్రతి గ్రామాన గట్టిగా నిలబడి అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి, అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఉపాధి హామీ ఇందిరమ్మ అభయ హస్తం కావచ్చు, లేదా రేషన్ కార్డు కావచ్చు, ఇప్పించే దానిలో ప్రభుత్వానికి మధ్య వారధిగా గ్రామీణ స్థాయి కార్యకర్తలందరూ కూడా, అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఈ దేశ ఐక్యత కోసం ముక్కలైన శరీరాన్ని చేసుకొని ఆనాడు మీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి తోటి దుర్గా మాతగా పోల్చబడ్డటువంటి ఇందిరమ్మ గురించి మాట్లాడుతా ఉన్నారే. నేను భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, ఇలా అటువంటి నాయకుల మీద మీ పార్టీ ఏం క్రమశిక్షణ చర్య తీసుకుంటుందని అడుగుతా ఉన్నా. ఇందిరమ్మను ఇయ్యాల కూడా గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హనుమంతుని ఆలయం లేని ఊరుండకపోవచ్చు, ఇందిరమ్మ లేని ఊరుండకపోవచ్చు. అటువంటి ఇందిరమ్మకు సంబంధించిన విషయం లోపల మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబ్బులు ఏమా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి జీఎస్టీ పేరు మీద సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు కడతా ఉన్నామే. ఒకసారి ఉదాహరణ, 10 నెలల తెలంగాణ ప్రజల యొక్క చార్జెస్ కట్టం జీఎస్టీ పేరు మీద 37,000 కోట్ల 664,000 రూపాయలు జీఎస్టీ పేరు మీద ఈ 10 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసుకున్నది కేంద్రం. ఏం మాకు హక్కు లేదా? ఫెడరల్ సిస్టమ్ అనేది ఇండియాలో భాగస్వామ్యం కాదా? గత సంవత్సరం 23-24 ఆర్థిక సంవత్సరానికి 46,000 కోట్ల 500.43 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం దగ్గర నుంచి జీఎస్టీ రూపం వసూలైంది. అట్లా ప్రతి ఆర్థిక సంవత్సరం తీసుకుంటే 22-23 41,000 కోట్లు ఇట్లా తీసుకుంటే పోతుంటే అనేక రకాలుగా పన్నులు ఈ రాష్ట్ర ప్రజలు దేశానికి కడతా ఉన్నారు. అచ్చా, పథకాల పేర్లకు సంబంధించుకుని మాట్లాడితే అసలు దేశ స్వాతంత్ర ఉద్యమంలో కానీ దేశానికి సంబంధించినటువంటి అనేక చారిత్రాత్మక ఉద్యమాల్లో ఏ పాత్ర లేనటువంటి వాళ్ళ పేర్లు భారతీయ జనతా పార్టీ ఇలా పథకాల పేరు పెట్టింది. దీన్ దయాళ్ అంత్యోదయ, వాజ్పేయి సడక్ యోజన, దీన్ దయాళ్ గ్రామీణ కేశవ యోజన, అటల్ ఫైనాన్స్ యోజన, పెన్షన్ యోజన, దీన్ దయాళ్ గృహజ్యోతి యోజన,
దీన్ దయాళ్ వికలాంగుల యోజన, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండస్ట్రియల్ టౌన్షిప్. ఇవన్నీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కుటుంబాల, ఏనాడు దేశం కోసం, దేశ అభివృద్ధికి సంబంధించి కానీ, దేశ స్వాతంత్ర్యం కోసం కానీ, అసలు ఈ దేశంలో త్యాగానికి మారుపేరైనటువంటి కుటుంబాలకు సంబంధం లేని వీళ్ళ పేర్లని మీరు పెట్టుకుంటారు. ఇలా మీరు ఇందిరమ్మ గురించి మాట్లాడతారా? నేను కిషన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా, హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర మంత్రిగా గతంలో ఆర్కియాలజీ అండ్ టూరిజం ఉంటివి. హైదరాబాద్ ఇస్ ఎ లేక్ అండ్ రాక్ సిటీ. సో మెనీ ఆర్కియాలజికల్ ప్రదేశాలు ఈ రాజధాని హైదరాబాద్ లో ఉన్నాయి. ఒక్కదానికైనా నిధులు తీసుకొచ్చినా? ఇవాళ కూడా కేంద్ర మంత్రి హైదరాబాద్ జిల్లా కేంద్రం నుంచి, రాష్ట్ర రాజధాని నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారే. రాష్ట్రానికి రావాల్సిన వాటా తెలంగాణ ప్రభుత్వం ఈ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఈ 29వ రాష్ట్రానికి విధిగా బాధ్యతగా కేంద్రం నుంచి నిధులు రాకపోతే కనీసం ప్రధానమంత్రిని అడిగే ధైర్యం ఉందా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అన్యాయం జరుగుతుంటే అది అడగా చేత కాదు. నీ మంత్రి జ్ఞానవంతుడా నిన్నే ఒక సభలో మాట్లాడుతూ రాజకీయాలు వద్దన్నారు. ఎస్, అభివృద్ధి తెలంగాణ ప్రాంతం కోసం అందరం కలిసి చేసుకోవడానికి ఎప్పుడు కూడా సమ్మతమే. మేము గతంలో ప్రభుత్వాల మధ్య భేషజం ఉంచదలుచుకోలే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ ప్రయోజనాల కొరకు ఎప్పుడు కూడా మా హక్కును అడుగుతాం, ఇవ్వకపోతే కొట్లాడతాం, పోరాడతాం. బాగా చెప్తా, తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ప్రజాపాలన ప్రభుత్వానికి అవసరం అనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇలా మీకు బాధ్యత ఉంటే ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ప్రభుత్వాన్ని నిలదీసి కేంద్రంకు నిధులు రాష్ట్రానికి వచ్చే విధంగా ఇలా మెట్రోకు కానీ, మూసీకి కానీ, గృహ నిర్మాణానికి కానీ, రేపు 4th సిటీకి కానీ, ఔటర్ ట్రిపుల్ ఆర్ కానీ అన్ని రకాల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. మేము ఈ భారతదేశంలో అంతర్భాగమైన 29వ రాష్ట్రం తెలంగాణ ప్రజాస్వామికంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యి ఏర్పడ్డ రాష్ట్రం ఇది. ఎవరో భిక్షేస్తే దాక్షిణ్యాల మీద ఏర్పడ్డ రాష్ట్రం కాదు ఇది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డ రాష్ట్రం ఇది. ఇటువంటి రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోం. అందులో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఒక తల్లి లాంటి ఇందిరమ్మ పేరుంటే ఇల్లు ఇయ్యరా? మళ్ళొకసారి అటువంటి మాట్లాడితే మంచిది కాదు. సోదరుడు బండి సంజయ్ గారు చెప్తా ఉన్నా, దయచేసి ఆనాడు అటల్ బిహారీ మంచినండి, చెడనండి. ఆనాడు పాకిస్తాన్ తోటి అంత పెద్ద శ్రమ ఉండే సందర్భంలో యుద్ధం కలిసి ఒక పక్క బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేయించినటువంటి ఘనత ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు, ఏ వీర్ నారీ హే, దుర్గా మాతా హే అని కీర్తించబడ్డటువంటి ఆ మహిళ దేశంలో రాజాభరణం రద్దు చేసి, గరీబీ హఠావో చేసి, అనేక పేద ప్రజల సంక్షేమం కొరకు ఇండ్ల నిర్మాణంతో పాటుగా భూ పంపిణీ కార్యక్రమం చేసి ప్రపంచంలో ఏ నాయకురాలు చేయని విధంగా ఉక్కు మహిళగా ఉన్న ఇందిరమ్మ గురించి మీరు ఎలా మాట్లాడతారా? స్వాగతించండి. రాజకీయాల నాయకులకు దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి తప్పులేదు అనే భావన తీసుకొచ్చే విధంగా వ్యవహారం చేయండి. కానీ ఇందిరమ్మ గురించి మరొక్కసారి మాట్లాడితే తెలంగాణ భారతదేశ పౌరులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. అందులో దేశ అభిమానం ఉండి, దేశ ప్రేమ కలిగి, ఈ దేశం ఐక్యంగా ఉండాలని భావించే ప్రతి పౌరుడు ఇందిరమ్మ దేశం కోసం చేసిన త్యాగం, ప్రాణ త్యాగాన్ని ఎవరు కూడా మరవరనే మాట సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అన్ని దగ్గర పెట్టుకొని, ముఖ్యంగా నాలుక దగ్గర పెట్టుకొని మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు వీలైతే చేతనైతే తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. అంతే తప్ప తెలంగాణ జరిగే అభివృద్ధిలో ఇందిరమ్మ పేరు మీద ఇండ్లు రావని, ఇంకోటి కావని అలా మాట్లాడితే అది అవివేకం,
అది మంచిది కాదు. పద్ధతి మార్చుకోవాలి. మార్చుకోకపోతే బీజేపీ నాయకత్వం వాళ్ళకు తగిన విధంగా జ్ఞానం నేర్పాలి. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏ కార్యకర్త చూస్తూ ఊరుకోడనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కనీసం అవగాహన ఏదైనా ఒక ప్రోగ్రాం లాంచింగ్ అయింది. మేము జనవరి 20 నాడు ఇవ్వాలని ప్రకటించుకున్నాం. జనవరి 26 ముందు అప్లికేషన్లు అడుగుతామంటేనేమో ఎన్నిసార్లు ప్రజలను అవమానపరుస్తుందన్నది వాళ్ళే. అప్లికేషన్ల ప్రక్రియకు సంబంధించి మా దగ్గర గతంలో దయచేసి వాస్తవాలను కొంత ఓపెన్ గా డిస్కషన్ చేసుకోండి. ప్రజాపాలన అప్లికేషన్లలో తీసుకొని కుల సర్వేగా దీర్ఘంగా తీసుకునే అప్లికేషన్ల దగ్గర నుంచి కొంత వివరాలు పంపితే గ్రామాల్లో పంచాయతీ చేసింది మీరే. అప్లికేషన్ల ప్రక్రియ తీసుకున్నాం. అర్హత కలిగిన వాళ్ళకి అందరికీ కాలపరిమితి నిర్ణయించుకో కేటీఆర్ గారు. అర్హత కలిగిన వాళ్ళకి ఇయ్యక నాడు మమ్మల్ని అడుగు చెప్తాం. దా ఏ ఊరికి నీ సిరిసిల్ల నియోజకవర్గంకి వస్తావా, మీ బావగారి సిద్దిపేటకి వస్తావా, నాయన గారి గజ్వేల్కి వస్తావా, ఎక్కడికి వచ్చినా అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నది. కనీసం ఇప్పుడైనా కొంత ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెల నుంచే పిల్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం ఉండదు, అనేక రకాలుగా శాపనార్థాలు పెట్టండి. మీరు ఒకటానికొకటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు ఆర్టీసీ బస్సు, 500 గ్యాస్ సిలిండర్లు, 55,000 ఉద్యోగాలు, సన్నవడ్లకు పైసలు, మెచ్ ఛార్జీల పెంపు, రైతు మన ఆర్కేశ్రీ 5 నుంచి 10 లక్షలు, ఇట్లా కార్యక్రమాలు చేసుకోవడం బర్దాష్కి బాహర్ అంటారు. అసహనానికి పరాకాష్ట. ఇవాళ 4 పథకాలు ఈ దేశంలో ఏ పార్టీ నాయకుడు కూడా, నేను 87 డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ గా చూస్తాను. అప్పటి నుంచి రాజకీయాలు సత్యనారాయణరావు, చొక్కారావు, వెంకటస్వామి గారి జమానా నుంచి ఏ పథకం కూడా స్టాచ్యురేషన్ మోడ్ లో ఉన్నటువంటి ఆర్థిక విధ్వంసం తర్వాత కూడా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అవుతుంటే ప్రశంసించేటువంటి ఆలోచన లేకపోతే, అజీర్తిగా ఉంటే మా వాళ్ళంతా కొంత కార్టూన్స్ వేసి ఈనో కొద్దిగా పంపలేవు బావగారు, ఆ ప్యాకెట్లు కూడా పంపిస్తాం అందరికీ. ఆ విధంగా దయచేసి కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు అందకపోతే రేపు శాసనసభ ఉన్నది, ప్రజాస్వామ్యం ఉన్నది, చర్చ చేద్దాం. కానీ మంచి కార్యక్రమం జరిగినప్పుడు కనీసం స్వాగతించేటువంటి సంస్కారాన్ని 10 సంవత్సరాలుగా పరిపాలించేటప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరస్పర గౌరవానికి సంబంధించినటువంటి ఈ తెలంగాణ షాన్ మెహమానంకు దేకినేకి కూబి అనే అంశాన్ని మర్చిపోయి మాట్లాడుతూ ఉంటుంటే పాపం ఇంకా అజ్ఞానం నుంచి బయటికి రాలేకపోతున్నారే అని బాధ కలుగుతోంది.